ఆదిరెడ్డి గారు, కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఇది సినిమా, ఈ స్టోరీ రమణి కళ్యాణం, ఈ టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అసలు? రమణి అది కళ్యాణం. రమణి అంటే అందమైన అమ్మాయి అండి, అందమైన అమ్మాయి వెడ్డింగ్ అని చెప్పారు రమణి. సో దీప్షిక రమణి కింద ఇట్స్ సజెస్ట్ క్లియర్గా షీ విల్ బి ద రమణి ఆఫ్ ది కళ్యాణం. ఈ స్టోరీలో ఏంటంటే మొత్తం కళ్యాణం చుట్టూ తిరుగుతుంది. వాట్ హ్యాపెన్స్ టు అవర్ వెడ్డింగ్ అని మెయిన్ కాన్సెప్ట్. కళ్యాణం చుట్టూ తిరుగుతుందా లేకపోతే దారి తీస్తుందా, అది ఏమవుతుంది అనేది చెప్పడం కష్టం, కానీ అది సినిమాలో చెప్పాల్సింది బేసికల్గా. అది డెఫినెట్గా ఎండింగ్ వైజ్ అదే కళ్యాణం గురించి మొత్తం మూవీ ఉంటుంది. వాట్ హ్యాపెన్స్ టు అవర్ వెడ్డింగ్ అనేది. ట్రైలర్ చూస్తుంటే ఇద్దరు క్యారెక్టర్స్ కొద్దిగా డిఫరెన్స్ కనబడుతుంది. ఒకరేమో బ్లైండ్, ఇంకొకరేమో ప్యారలైజ్ ఇది అయిపోయి ఉన్నటువంటి ఈ రెండు క్యారెక్టర్లు. అసలుకి ఏదైనా ఒక క్యారెక్టర్ అంటే అది పెట్టేస్తారు, దాని చుట్టూ స్టోరీస్ ఉంటాయి. కానీ ఇద్దరికి ఇలా డిసీజ్ ఇలాంటివి పెట్టడం రీజన్ ఏంటి అసలుకి? రీజన్ ఏం లేదండి, బేసికల్గా క్యారెక్టర్స్ వైజ్ అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ మధ్య కథ ఉంటే ఎందుకు ఉండకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఒక రాజ్ క్యారెక్టర్లో తనకు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, సంజనకు ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో వాళ్ళ మధ్యన ఎలా ఉంటుందంటే ఒకళ్ళకి కాళ్ళు లేవు, ఒకళ్ళకి కళ్ళు లేవు, రైట్? సో ఒకళ్ళు నడిపించవచ్చు, ఒకళ్ళు చూడొచ్చు. సో ఒక పేర్లా చూసారంటే ఒక జర్నీ దే విల్ బి ఫుల్ఫిల్లింగ్ అవుతుంది కదా. సో అట్లాగా అనుకోవచ్చు మనం. యాక్చువల్లీ ఇలాంటి సినిమా గతంలో మనం సుహాసిని గారితో ఒకటి వచ్చింది, సిరివెన్నెల, బ్లైండ్ తెలుసు. అదేమైనా ఇన్స్పైర్డ్గా తీసుకున్నారా? లేదండి, ఇది మామూలుగా అనుకున్నప్పుడు ఒక స్టోరీ వైజ్ ఏంటంటే కొంచెం ఇన్స్పిరేషన్ ఉన్నది ఒక తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి. అది రియల్ లైఫ్లో జరిగింది. దాని నుంచి కొంచెం అనుకొని ప్లాట్ అనుకొని నెక్స్ట్ నేను ఆ స్టోరీ అనుకున్నప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు రామ్ జగదీష్ గారు నెక్స్ట్ యువరాజ్ ఇద్దరు అనుకొని ఈ స్టోరీ చెప్పాను. ఇలా అనుకుంటున్నాను, ఒక ఎండింగ్ వైజ్ మొత్తం ప్లాట్ చెప్తే ఇది రాయడం చాలా కష్టం అన్నారు ఫస్ట్. కానీ ఇదే కావాలని కూర్చున్నాం. బేసికల్ అంటే చాలా ఆలోచించుకొని మొత్తం మీద ఓకే ఇది ఛాలెంజే డెఫినెట్గా కన్విన్స్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రీచింగ్ చెప్పకూడదు, మెసేజెస్ చెప్పకూడదు, మంచి ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే ఉండాలి. అట్ ద సేమ్ టైం కమర్షియల్ ఫార్మాట్లో కూడా నడవాలి. అలా అని చెప్పి ఆర్ట్ ఫామ్లో దిగకూడదని. సో అలా ఆలోచించి మొత్తం మీద బ్యాలెన్స్డ్గా చేసి మొత్తం మీద వీఆర్ వెరీ హ్యాపీ ఆఫ్ ద స్టోరీ. చాలా నచ్చుతుంది.